Please subscribe Telugu 7 Media. నా తల్లిదండ్రులు ఫలానా వాళ్ళు అని కోర్టుకు రావడమే ఒక దౌర్భాగ్యం. Bike song launch, sir. సభా సరస్వతికి నమస్కారం. నేనెవరు? సోదర తీగల కృష్ణారెడ్డి గారు, నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు ఇది తెలుసుకోవడానికి ఒక మనిషికి జీవితకాలం సరిపోదు. సో ఏది ఏమైనా ఒక అద్భుతమైన టైటిల్ నేనెవరు, దాంట్లో బైక్ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Thank you, sir. Thank you so much. Bike song, please. Bike song. నేనెవరు సాంగ్ నెంబర్ 2 రిలీజ్. Thank you. Shankarana song. నమస్కారం అందరికీ. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ చిరకాల మిత్రుడు, నాకు అందరు కలిసి పనిచేసాం. మా మిత్రులు చాలామంది ఉన్నారు, 4-5 అన్నదమ్ములలో. నాకు సంతోషం ఏంటంటే వాళ్ళు మా జంగన కృష్ణ, ఎందుకంటే మన ప్రాంత వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వచ్చారంటే నేను కొంచెం ఆశ్చర్యపోయిన మొదలు. మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు, మా జడ్పీటీసీ మా జంగారెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ అయితే టీడీపీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కలిసేవాళ్ళం. బాగా ఎన్టీఆర్ దగ్గర కానీ వారి దగ్గర కానీ వెళ్ళేవాడిని. చాలా సంతోషం. బతుకమ్మ సాంగ్ లాంచ్. Thank you, sir. Thank you so much. Batkama song, please. నేనెవరు అనే ఆడియో ఫంక్షనానికి మొత్తం మాటలు ఓకే. టీజర్ లైన్స్ నేనెవర్ టైటిల్తో ఇవాళ రాబోతున్నటువంటి సినిమాకు టీజర్ లాంచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత వెయిట్ ఉన్న సబ్జెక్టా అని అనిపించింది. చిరంజీవి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. కంగ్రాచ్యులేషన్ సార్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ మా అందరి ముందుకి తీసుకురాబోతున్నారు అని అర్థమవుతోంది. సో అసలు యునో ఆ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పగానే అసలు నిజంగా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా అనేసి అర్థమైంది. సో ఇట్ వాజ్ అమేజింగ్ సబ్జెక్ట్. చిరంజీవి గారు, ఇట్ వాజ్ సో హ్యాపీ. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుండడం మనం చూస్తున్నాం. అటువంటిది ఈయన ఈ సినిమా చేయడం బట్టి నేనెవరు చిత్రానికి ఒక ఇది చాలా ప్రత్యేకత చేకూరిందని మనం చెప్పొచ్చు. అలాగే ఈ కార్యక్రమం కోసం ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ఆయన రావడం జరిగింది. వారికి చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
the strongest support system for our Nenevaru. Thank you so much, sir, for being that support. Alage welcome, sir. Telangana PCC General Secretary ఏనుగు జంగారెడ్డి కృష్ణారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎక్స్ఎమ్మెల్యే అండ్ విద్యా సంస్థల అధినేత, ఎంతో మందికి విద్యాధినేత, మహేశ్వరం మార్క్ గారు, all the very best. We are hoping to see you ఇంకా మరి ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాము. And now it's time to invite Sari John చేస్తున్నాము. And thank you so much. ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్ మిత్రులు కోరుతున్నారు. విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి అలాగే పిలువగానే వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ, మరియు నా శ్రేయభిలాసులకి, నా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎవరని కథ రాసుకొని 2 సంవత్సరాల నుంచి నేను సినిమా తీద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నంలో ఉండగా నా మిత్రులు, మా అన్నయ్యటువంటి మల్లికార్జున గారు, అలాగే మరో మిత్రుడు జగదీష్ బాబు గారు ఇద్దరు కలిసి, బ్రదర్ మనం సినిమా చేద్దాం, నేను కథ చెప్పగానే విని సినిమా చేద్దామని చెప్పి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ సినిమా వైజాగ్లో షూట్ స్టార్ట్ చేసాము. ఇది ఎలా వెళ్తుంది, ఏంటి వెళ్తుందని ఆలోచన చేస్తున్నప్పుడు మా సినిమాకు ఒక వాయువేగం, అంటే ఒక రామాయణంలో ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యి ఈ సినిమా స్థాయిని, ఈ సినిమా యొక్క స్థితిగతులను అన్నింటిని మార్చేసారు సార్ మా సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా జీవితంలో నాది 2వ సినిమా ఇది.
నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ ఈ సినిమా అయిపోతున్నప్పుడు కానీ నాకు ఏ రోజు కూడా నేను డైరెక్టర్ అన్న ఫీల్ కలగలేదు. సార్కి ఏ రోజైతే నేను యాక్షన్ చెప్పానో మాటి దగ్గర కూర్చొని ఆ రోజు నాకు డైరెక్టర్ ఒక ఫీల్ కలిగింది. నాకు తెలియని విషయాలు కూడా సార్ నాకు సెట్లో ఎన్నో చెప్పారు. ఆ సార్కి నేను జీవితాంతం నాకు ఒక గురువుగా నేను భావిస్తాను. ఇంకోటి, మన ఇండియాలో చాలామంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఉన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అనే ఒక ట్రాక్ని ఎన్నుకొని గత 45 సంవత్సరాల నుంచి తిరుగులేని ప్రయాణం చేస్తూ మధ్యలో ఎన్ని వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ అలాగే ఆర్నరుగులు లాంటి సినిమాలు ఎన్నో చేస్తూ మనందరినీ అలరించారు. అలాంటి వ్యక్తి ఈరోజు నా సినిమాలు నటించడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను, పూర్వజన సుకృతంగా కూడా ఫీల్ అవుతాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసినటువంటి మరో వ్యక్తి తీగల కృష్ణారెడ్డి గారు. తీగల కృష్ణారెడ్డి గారు పెద్ద విద్యావేత్త, అలాగే తన విద్యా సంస్థలను స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులందరికీ చదువు నేర్పుతున్నాడు. అలాంటి వ్యక్తులు సొసైటీలో ఉండి సమాజాన్ని కొంచెం మెరుగుపరచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే సముద్ర గారు, మా గురుతులు సముద్ర గారు, నేను సార్ దగ్గర వర్క్ చేయకపోయినప్పుడు కూడా నేను దానికి ఏకలవ్య శిష్యుడిని. నేను శివరాజ్ సినిమా అప్పుడు 2-3 సార్లు అడిగాను సార్ని, నేను గుర్తున్నానో తెలియదు. అప్పుడు ఉన్నారమ్మ నా దగ్గర స్టాఫ్ ఫుల్గా అన్నాడు. కానీ అప్పటి నుంచి నేను సార్ని ఫాలో అవుతూ ఉంటాను. నాకేమైనా తెలియని విషయాలు ఉంటే ఖచ్చితంగా సార్ నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఏనుగు జంగారెడ్డి గారు, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం అనుకుంటాం. ఎదురు వ్యక్తి దగ్గర నుంచి ఏ సమస్యను ఎలా మాట్లాడాలి, ఏ సందర్భాన్ని ఎలా మాట్లాడాలి, ఆచితూచి త్రాసులో వేసి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఆ సమయానికి ఎలా మాట్లాడాలో అలాగా మాట్లాడతాడు. ఆ విషయం అతని దగ్గర నేను నేర్చుకుంటాను. అందుకని రోజుకి ఒకసారైనా నేను మా మిత్రుల దగ్గర, మల్లేశ్వర గారి దగ్గర కానీ, జగదీష్ గారి దగ్గర కానీ తను ట్రాఫిక్ చేస్తూ ఉంటాను. అలాగే కృష్ణానాయక్ గారు, తను మంచి నాకు జోకులు వేస్తూ ఎప్పుడు నవ్విస్తుంటాడు కనిపించినప్పుడల్లా. కానీ ఈ చిత్రంలో ఇంకో మెయిన్ పిల్లర్ ఎవరంటే మా డిఓపి గారు. ఆయన యాక్చువల్గా ఎక్కడో ఉండాల్సిన డిఓపి, మన భారతదేశంలో గర్వించదగ్గ డిఓపిలో తను ఒకడు ఉండాల్సినాడు. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా డైరెక్టర్లు అందరూ సినిమాలు తీస్తూ ఉంటారు, ఎడిటింగ్ ఏదో చేస్తూ ఉంటారు. ఎడిటర్లు కూడా ఏదో ఎడిటింగ్ చేసాము అన్న దీంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నందమూరి హరి గారి దగ్గర ఎడిటింగ్లో మెలకువలు కూడా నేర్పుతాడు డైరెక్టర్కి. అలాంటి డైరెక్టర్తో నేను పని చేయించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతో కొత్త డైరెక్టర్లు పనిచేస్తే నెక్స్ట్ సినిమాకి హాయిగా చేసుకునేటటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది. ఓకే అండి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది, సినిమా సెన్సార్లో ఉంది. సినిమా అవన్నీ అనుకూలిస్తే దసరాకి విజయదశమి శుభాకాంక్షలతో సినిమా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాం మేము. మీరందరూ సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తీగల కృష్ణారెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, మా డైరెక్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ, అంటే పేర్లు తెలియదు సార్, క్షమించండి. అంటే ఈ పాటలు అన్ని పాటలు రాశాను. నన్ను నమ్మి అన్ని పాటలు రాయడానికి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎంతో మంచి పాటలకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సభకు నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే మా ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరుని నమస్కారాలు తెలియజేస్తాను. సార్ సారీ టు డిస్టర్బ్ యూ. ఇప్పుడే విచ్చేసిన శ్యామల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్. సార్ ప్లీజ్ కంటిన్యూ. నమస్కారం అండి. ఈ సినిమాలో రైటర్గా నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ చిరంజీవి గారికి, అలాగే ప్రొడ్యూసర్లు ఇద్దరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక రైటర్గా ఈ కథ నేను విన్నప్పుడు జనరల్గా సినిమా అంటే మాయ, కానీ ఈ సినిమా మాయ అయితే కాదు, నిజం. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి నిజం. యువతీ యువకులు ఒక క్షణకాలం తప్పు చేస్తే ఆ ఫలితం ఒక బిడ్డ మీద పడితే ఆ బిడ్డ ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అవమానాలు పడి, ఎన్ని చీత్కారాలు పడి సమాజంలో బ్రతకాలి, బ్రతుకుతాడు అనేది ఈ కథ. సో ఇట్లాంటి మంచి కథని
నాకు ఇచ్చి నా చేత మాటలు రాయించినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు పడ్డానండి. అసలు ఒక మానవుడు పడలేని కష్టాలన్నీ పడుతున్నాను కూడా. ఆ కష్టాల్లో రిలీఫ్ ఏంటి? సినిమా. ఆ సినిమాలో ఇంకో రిలీఫ్ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి సినిమాలు. ఆ సినిమాలు చూసి నా కష్టాన్ని మర్చిపోయి నాలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని నేను ఇక్కడ దాకా రాగలిగాను. సో అదే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఎన్నో సినిమాల్లో నటించిన రాలింగ నరసింహరావు గారి లాంటి డైరెక్టర్ గారి దగ్గర నేను రైటర్గా పనిచేశాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుని మా ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక మెయిన్ పిల్లర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ క్యారెక్టరు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు, అది చేసి మా ఈ సినిమా స్థాయిని పెంచారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ సభ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎంత ఆనందంగా ఉందంటే హౌస్ఫుల్ అయింది థియేటర్లో. చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వచ్చారు ఆశీర్వదించడానికి. అలాగే రేపు పొద్దుట రిలీజ్ అయిన తర్వాత మా సినిమాని కూడా చూసి మీరందరూ ఆశీర్వదించాలి. మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలి, మళ్ళీ ఇంకో సినిమా తీయాలి మాతోని. మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవండి. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి అతిరథ మహారథులు మాజీ ఎమ్మెల్యే గారు తీగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా నట కిరీటం రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, ఏనుగు జంగారెడ్డి గారికి, కృష్ణనాయక్ గారికి, మా 24 క్రాఫ్ట్ల సినిమాలో వేసిన 24 క్రాఫ్ట్ల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కష్టపడ్డలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాని మేము అడగానే సార్ ఒప్పుకున్నందుకు ఈ సినిమా ఎక్కడో వెళ్ళింది. సార్ గారు ఒప్పుకుంటే మాకు ఈ సినిమాకి పెద్ద హిట్. అందులో ఇంకేంటంటే పివి నరసింహారావు గారు అట్లాంటి వాళ్ళే మంచి వర్క్ బర్డన్లో ఉన్నప్పుడు, మెంటల్గా కొద్దిగా స్ట్రెస్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు చూసి రిలాక్స్ అవుతుండంట. అట్లాంటి వ్యక్తి మా సినిమాలో నటించడం చాలా గొప్ప మాకు. మేము దాన్నే మా పూర్వజన్మ సుకృతంలాగా అనుకుంటాం. సార్ గారు నటించిన మరొకసారి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఇదొక ఎట్లా అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 విధాల మిక్సింగ్లో ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. చాలా బాగా కష్టపడ్డాం. అన్ని క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్ల సినిమాలు 24 క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్లు చాలా పెద్ద సినిమాకి ఏ విధంగా పనిచేస్తారో ఈ చిన్న సినిమాని చూడకుండా మా కోసం మాకు మంచి సహకారాన్ని అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు టీజర్ లాంచింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నటకిరీట రాజేంద్ర ప్రసాద్ గారు సార్ గారికి, అదేవిధంగా నా గురువారైనటువంటి తీగల కృష్ణారెడ్డి గారు, మాజీ మేయర్, హైదరాబాద్ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా మాజీ జెడ్పీటీసీ పిసిసి సభ్యుడు ఏనుగు జంగారెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణనాయక్ గారికి, అదేవిధంగా హీరో అభిలాష్ గారికి, అదేవిధంగా హీరో మన చెరి గారికి, దీపిక గారికి, అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా నా సాక్షుడైనటువంటి జగదీష్ బాబు గారికి, అదేవిధంగా సముద్ర గారికి, అదేవిధంగా శ్యామల మేడం గారికి, అదేవిధంగా ఎగ్గిడి సత్యన గారికి, అదేవిధంగా రాకేష్ గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ, టెక్నీషియన్స్కు అందరికీ నా వందనం, శుభవందనం. ఈరోజు చాలామంది సినిమాలకు రావాలంటే కొంతమంది మమ్మల్ని ఇట్లా తీయాలనే ఆలోచనతో కొద్దిగా చిరంజీవి గారు 2-3 సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం సార్. పరిచయం ఉంటే నాది టిక్ కాదు, ఇది కాదు నాది, ఇది నాది కాదు, నాకు కాదు అంటే ఇట్లా అన్నా నా తాను ఒక కథ, మంచి కథ ఉంది, ఈ కథలో పబ్లిక్కు మంచిగా మెసేజ్ వెళ్ళే కథ ఉంది, ఈ కథ తీద్దామంటే నాకు కాదు చిరంజీవి గారు, ఇది నాకు ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, ఒక ఫ్రెండ్గానే నీతో దోసాన్ని చేస్తా తప్ప కానీ నా సినిమా టికెట్ రాక అని చెప్పినప్పుడు తర్వాత అన్న మీరు ఎన్నంటే ఒకసారి అని చెప్పేసి ఒక 2-3 నెలల సంది నా ఎంబడి పడితే సరే చిరంజీవి గారు తీద్దామని చెప్పేసి ఇట్లా తీసాము. వైజాగ్లో స్టార్ట్ చేసి సినిమాని ఎక్కడికి ఇట్లా మన ఏమ్లవాడ దాకా ఇట్లా మేము ఒక చేస్తే ఇట్లా ఎక్కడికి అడ్డం కాలు లేకుండా ఇట్లా ఈ సినిమా మంచిగా జరగడం జరిగింది. అదేవిధంగా ఇంత తక్కువ టైంలో మాకు నటకిరీడైన రాజేంద్ర ప్రసాద్ సార్ ఈ సినిమాకి రావడం వల్ల మా క్రేజ్ ఇంకా బాగా ఈరోజు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సార్ మనకు ఫస్ట్ రోజు ఏ రోజు అయితే మేము ఏదైతే లా క్యారెక్టర్ ఉందో అది మాత్రం రాజేంద్ర ప్రసాద్ సార్ పెట్టాలని ఇట్లా మేము ఫస్ట్ నాలుగు ఇట్లా మా రైటరు శ్రీనివాస్ గారికి ఇట్లా మన రాజేంద్ర ప్రసాద్ సార్ పెడితేనే మనకు, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు
ప్రతి దాంట్లో మనం భారతదేశంలో సగము సౌత్ ఇండియాకి మొత్తం తెలిసిన వ్యక్తి ఈ రాజు అని చెప్పేసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అందుగురించనే రాజేంద్ర ప్రసాద్ సార్ రావడం వల్ల మాకు ఎంతో పుణ్యకాలం అన్నదే అర్థమైంది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు కొంతమంది సినిమాలకు వస్తే ఈ సినిమాటిక్ బాగుండదు, మీరు ఎందుకు వేరని చెప్పేసి అన్న వాళ్ళకి ఉండదు. అంటే మనము ఏదైనా సరే కానీ మంచి మనసున్న సత్వంతో ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి అడుగుపెట్టి వచ్చి నేను నా సాచుడు ఇద్దరము జగదీష్ బాబు గారికి ఇట్లా ఎవరేమనుకున్నా సరే మన సినిమా తీసే తీరాలి అని కొద్దిగా ఇబ్బంది అయినా కానీ సినిమా తీసి తీరాలని చెప్పేసి ఈ మూవీ ఇంతగా చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ కాడికి కొద్దిగా మాకు అందరికీ మనకు చాలామంది హెల్ప్ చేయడం జరిగింది. టెక్నీషియన్స్ వీళ్ళు అందరూ బాగా చేయడం జరిగింది. ఇది మన దసరా లోపే రిలీజ్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇద్దరం కలిసి ఈ సినిమాలో వచ్చిన లాభంలో కొద్ది అనాథాశ్రమాలకు కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఇద్దరం డిసైడ్ చేసినాం. దీన్ని మీరు అందరూ కొద్దిగా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సినిమాని దసరాకే రిలీజ్ చేయడం అనుకుంటున్నాం. ఖచ్చితంగా అనాథాశ్రమాలకు 2 అనాథాశ్రమాలు తీసుకొని, ఒకటి ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో, అక్కడ ఇక్కడ ఇద్దరికి 2 అనాథాశ్రమాలు మేము దత్తత తీసుకొని అనాథాశ్రమాలకు ఏమైనా డొనేట్ చేయాలని చెప్పేసి ఈ సినిమా నుండి వచ్చిన దాని నుండి మేము మెసేజ్, ఇంకోటి ఎవరు అనాథగా ఉండొద్దు అనేది ఒక మెసేజ్తోని ఈ సినిమాని అనాథాశ్రమంలో కొద్దిగా అంకితం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు ఇది ఎలా చెప్పాలో అర్థమవుతుంది ఫీలింగ్. Cloud9లో ఉన్నాను ఇంకా, ఆయన మా మూవీలో చేయడం. ఈ సినిమాకి ఫేస్ ఆఫ్ నేనెవరు అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఈ సినిమాకి ఏ ప్రమోషన్ అవసరం లేదు, ఆయన ఒక్కరు చాలు, అదే తీసుకెళ్తుంది. అలాగే మేము ఏది అనుకోలేదు లైక్ ఆయన చేస్తారు ఇది అని. ఆయనతో చేయగానే నాకు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి. లైక్ ఇప్పుడు మనం ఒక కష్టమైన క్వశ్చన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ క్వశ్చన్ వచ్చింది సడన్గా, మనం ప్రిపేర్ అవ్వలేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాలో మేము చేస్తాం అనుకోలేదు, ఆయన చేయగానే అసలు ఆ కోర్ట్ సీన్లో నాకు డైలాగే రావట్లేదు. నాకు నేను చెప్పేస్తున్నాను ఆ సార్ అంటే మరి లెజెండరీ యాక్టర్ పక్కన చేస్తున్నాను. ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ మూవీ. నియర్లీ ఎన్నో 100 మూవీలు చేసిన ఆయన దగ్గర ఒక సంవత్సరంలో 24 మూవీస్ యాక్టర్గా మెయిన్ హీరో కింద చేసిన ఆయనతో చేయడం అంటే అది నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నేను చెప్పలేకపోతున్నాను ఆయన ముందు డైలాగ్. తర్వాత ఆయన నన్ను పిలిచే దగ్గరికి, ఏం బాధపడకు, డైలాగ్ చెప్పకు, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయి, ఒకసారి నువ్వు ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ డైలాగ్ వచ్చేస్తుంది అన్నారు. అది సింగిల్ టేక్లో అయిపోయింది ఆ డైలాగ్. అది రేపు మీరు పొద్దున్న సినిమాలో చూస్తారు. నేనైతే చాలా డిమోటివేట్ అయిపోయాను ఫస్ట్, కానీ నన్ను మోటివేట్ చేసి నాతో నటింపజేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాంటి ఒక చిన్న మూవీని ఆదరించి దీన్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి ముందు చెప్పే కన్నా మా గురువు గారి గురించి చెప్పాలి. మా గురువు గారి వల్లే నాకు ఈ ఆఫర్ వచ్చింది. సత్యానంద్ గారు ఆయన రిఫర్ చేయడం, ఆయన మీద నమ్మకంతో సార్ నన్ను కాస్ట్ చేసుకున్నారు. అండ్ ఆయన కాస్ట్ చేసుకోవడమే కాకుండా నేను చేస్తానని ఆయన నమ్మారు, నాతో చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ 4 సాంగ్స్ అనండి. 5th సాంగ్ ఎప్పుడు అనుకోలేదు. 5th సాంగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు 2 months అయ్యాక, లేదు దీనికి ఒక సాంగ్ కావాలి అని చెప్పి స్పెషల్గా నా మీదే ఒక సాంగ్ పెట్టారు. దానికి చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. మల్లేష్ గారు అన్ని ఆల్రౌండర్, లైక్ యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూస్ కూడా చేసేసారు. అలాగే జగదీష్ గారు కూడా సేమ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరును. మీరు చూస్తారు ఇద్దరు నాకు తాతల కింద చేశారు కొంచెం. ఇంకా చూస్తే భూలక్ష్మి గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఇంకా చెప్పాలి అంటే ఆవిడే మెయిన్ ప్రొడక్షన్ కంట్రోల్, కాస్ట్ అంతా ఆవిడే చూసుకున్నారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పుకున్నది మాత్రం మల్లేష్ గారికి, ఆ తర్వాత జగదీష్ గారికి. లాస్ట్లో మేడం దగ్గరికి వెళ్తాను, కొంచెం స్ట్రిక్ట్ మేడం. ఇంకా చెప్పాలంటే జోగ్ని శ్యామ్లా గారు, ఆవిడ సాంగ్ నియర్లీ 12 hours డ్యాన్స్ చేశారండి ఆవిడ. 12 hours నాన్ స్టాప్. ఎంత ఒక్కపోతగా ఉన్నా కూడా ఆవిడ అలా చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేయడం వల్ల మాకు నిద్రే రావట్లేదు అసలు. అది నైట్ షూట్ మొత్తం అంతా. అసలు ఆవిడ ఏంటి ఇలా చేసేస్తున్నారు, ఇంత కష్టపడిపోతున్నారు. అసలు స్టెప్స్ చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మనం ఒక స్టెప్ కూడా వేయలేము. ఆవిడేమో అవలీలగా చేసేస్తున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరుండడం వల్ల కొంచెం ఇంకా సినిమా కళ వచ్చింది. అలాగే పెద్దలు కూడా మర్చిపోయాను, సింహరాశి డైరెక్టర్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎవడైతే నాకేంటి కూడా ఇష్టమే, కాంట్రవర్సీ కానీ. ఇంకా చూస్తే నా కో యాక్టర్స్ నా చెరీష్ అని, తిను నా జూనియర్. అలా కాకుండా ఇప్పుడే తెలిసింది తను నా రిలేటివ్ అని కూడా. అండ్ ఇంకొక యాక్టర్ దీపిక. వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. మీరు రేపు పొద్దున్న చూస్తారు రెయిన్ సాంగ్ ఏంటో. ఇంకా నెక్స్ట్ చూస్తే నాది షేర్ చేసుకోవాలండి లైఫ్లో. నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలే. మాకు మధ్యతరగతి వాళ్ళకి ఏముంటుందండి, ఒక పోస్టర్లో వాళ్ళ అబ్బాయిని చూసుకోవాలి, వాళ్ళ మదర్ అని ఉంటుంది. ఇది చూడు మమ్మీ, రాజేంద్ర ప్రసాద్ గారితో పక్కన వచ్చింది ఆ పోస్టర్ ఎలోన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటివి ఇంకా చూస్తావు. అండ్ ఫ్యూచర్లో సార్తో ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాను, అంతే కష్టపడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మ్యామ్, మీ నేమ్ దివ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పెద్దలందరికీ నమస్కారం సార్. నేనెవరు సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్లీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మొదట మాట్లాడాల్సింది మా డైరెక్టర్ గారి కోసం, చిరంజీవి గారు. సో నేను కూడా సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. అక్కడికి వచ్చి ఫస్ట్ నన్ను చూసి నన్ను క్యాష్ చేసుకొని ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి సెట్ అవుతాడు అని నా మీద 100% కాన్ఫిడెన్స్ పెట్టారండి ఆయన. సార్ థ్యాంక్ యూ సార్, మీ కాన్ఫిడెన్స్ నేను డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ల కోసం మాట్లాడాలి, మల్లేష్ గారు, జగదీష్ గారు అండ్ మా భూలక్ష్మి మ్యామ్. యాక్చువల్లీ జగదీష్ గారు అనకూడదు కానీ మా నాన్నగారు మా ఈ ఫిలింలో. అలాగే అవ్వబోయే మావగా అవ్వాల్సింది కానీ అవ్వలేదు, అది కొంచెం సినిమా చూస్తే అర్థమవుద్ది మీకు, అది మల్లేష్ గారు. అండ్ ఈ సినిమా మొత్తానికి మెయిన్ సెంటర్ హార్ట్ ఎవరంటే మా భూలక్ష్మి మ్యామ్. మొత్తం అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఎవరు ఎనర్జీ తగ్గిపోయినా ఆవిడ ఎనర్జెటిక్గానే ఉంటారు. ఆవిడ ఎనర్జీ చూస్తే మాకు మైండ్ పోయేది అసలు ఈ ఆవిడ ఏంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో ఆవిడ నుంచి మేము ఎనర్జీ తీసుకునే వాళ్ళం కంప్లీట్గా. మ్యామ్ థ్యాంక్ యూ. అసలు మీ వల్ల మేము అసలు చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్గా చేస్తాం సినిమా మొత్తం. అలాగే నెక్స్ట్ మాట్లాడాల్సింది మా డిఓపి గారి కోసం, ప్రసాద్ గారు. ఆయన అసలు చాలా బాగా అసలు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఫ్రేమ్స్, అసలు మైండ్ పోయేది అసలు ఆయన వర్క్ చూస్తే. అసలు కనీసం నైట్ 11 o'clock 12 o'clock ఒక షూటింగ్ అయ్యి మార్నింగ్ మళ్ళీ 4 o'clock లేచి మళ్ళీ షూటింగ్కి వచ్చేవారు ఆయన. అంత డెడికేటెడ్ పర్సన్ ఆయన. సార్ థ్యాంక్ యూ సార్. డిఓపి గారు ఎక్కడున్నారు? సో థ్యాంక్ యూ అండి డిఓపి గారు, ఇంత బాగా చూపించేందుకు మమ్మల్ని స్క్రీన్ మీద. అలాగే శ్యామ్లా గారు, ఆ రోజు నేను యాక్చువల్లీ ఆవిడది నాది కాంబినేషన్ షార్ట్స్ కానీ సాంగ్ కానీ ఏం లేదు, బట్ ఆ రోజు నేను లొకేషన్ దగ్గర ఉన్నాను, నేను చూశాను ఆవిడ వర్క్ కానీ ఆవిడ ప్రాక్టీస్ కానీ. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి నైట్ 7:30 8 వరకు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్ సాంగ్ షూట్ చేశారు ఆవిడ. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ యువర్ రోల్ ఇన్ అవర్ ఫిలిం. అలాగే నా కో యాక్టర్ అభిలాష్. సో ఇందాక తను చెప్పినట్టే మాకు ఇప్పుడే తెలిసి మేము రిలేటివ్స్ అని, బట్ తను కూడా చాలా ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే దీపిక, సో తను చాలా నీట్గా సాఫ్ట్గా తన రోల్కి తగ్గట్టుగా చాలా బాగా సెటిల్గా యాక్ట్ చేసింది. ఐ హోప్ షీ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. అలాగే నేను ఇంకా మాట్లాడాల్సింది మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్, చిన్నకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే సాంగ్స్ మీరు ఆల్రెడీ సాంగ్ గ్లిమ్స్ చూసారు అందరూ. ఇంకా రైన్ సాంగ్ ఒకటి ఇంకా ఓపెన్ చేయలేదు, అది రిలీజ్ చేయలేదు అది గ్లిమ్స్. సో మేబీ అది చూసిన తర్వాత మీకు ఇంకా ఒక విజువల్ వండర్లా ఉండిపోద్ది అందరి మైండ్స్లో. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది తారక్ మాస్టర్. అలాగే ఇంకా ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నారు అజయ్ మాస్టర్. వీరిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్య గారికి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ ఇచ్చారండి, నేను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదికని అలంకరించినటువంటి ముఖ్య అతిథులు, అలానే మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు, నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అండ్ అలానే నెక్స్ట్ ప్రొడ్యూసర్ సార్స్. యాక్చువల్లీ నేను ఏ షూట్కి వెళ్ళినా సరే మా ఫ్యామిలీని తీసుకెళ్తాను, మా మదర్ని. బట్ ఫస్ట్ టైం మా మమ్మీ ప్రొడ్యూసర్ సార్స్ అండ్ డైరెక్టర్ సార్స్తో పంపించింది, బికాస్ వాళ్ళ ఫాదర్ అండ్ ఒక ఫ్యామిలీలో నన్ను చూసుకున్నారు.
అండ్ సార్ నాకు ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్ చెరిష్ నాకు ప్రతి సీన్లో కూడా నాకు తెలియకపోతే తనకు తెలియకపోతే నాకు ఇద్దరం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇద్దరం మొత్తానికి సీన్స్ అయితే చేసేసాం. థ్యాంక్ యూ చెరీ, నాకు బాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ అభిలాష్ యాక్చువల్లీ తను నా సన్నీ మూవీలో. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోనాక్షి, ఆమె కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ కో యాక్టర్స్తో పాటు నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ డిఓపి గారు అండ్ అలానే ఎడిటర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీపిక. జై చిరంజీవ మూవీ మేకర్స్ మీద నిర్మించినటువంటి నేనెవర్ని ఈ చిత్రం టీజర్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తీగల కృష్ణారెడ్డి గారికి, మా అన్నయ్య, మా అభిమాన హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రానికి చాలా మంచి మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. నందమూరి హరి గారు దగ్గర దగ్గర 700 సినిమాల పైన ఎడిటింగ్ చేశారు. కోడిరామకృష్ణ గారివి, నావి, ఇంకా చాలామంది డైరెక్టర్స్ చేశారు. అలాగే మా కెమెరామ్యాన్ ప్రసాద్ గారు చాలా మంచి కెమెరామ్యాన్. ప్రతి డైరెక్టర్కి అలాంటి ఒక కెమెరామ్యాన్ ఉండాలి, అంత మంచి కెమెరామ్యాన్. అట్లాగే మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకృష్ణ సాంగ్స్ ఇందాక చూసాం, చాలా మంచి మ్యూజిక్ చేశాడు. అలాగే డైలాగ్స్ శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా డాన్స్కి వచ్చేసరికి మా అజయ్, వీళ్ళందరూ కూడా నా సినిమాలకు చేసే మంచి మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేశారు. ఇక ముఖ్యంగా ఈ డైరెక్టర్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారు. అలాగే భూలక్ష్మి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మంచి హిందీలో చాలా పెద్ద హిట్ అయింది సైరట్ అనే ఒక సినిమా, అది ఒక 100 కోట్లు సంపాదించింది. అలాగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆ సినిమా అంటే ఊరికే హిట్ అవ్వాలి, దాంట్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది. అట్లాగే నేనెవరు అనే సినిమాలో ఆ నేను ఎవరు అనే బ్యాక్గ్రౌండ్లో అంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఇందాక చెప్తున్నారు వీళ్ళు మా వాన సాంగ్ వేయలేదు, మా వాన సాంగ్ వేయలేదని. సో ఆ సాంగ్ అనుకుందా ఆ లవ్ స్టోరీ అంతా. సో డెఫినెట్గా ఈ సినిమా సైరట్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా అన్నయ్య చేశాడంటే ఊరికే చేయరు ఆయన. ఆ స్క్రిప్టు, ఆ క్యారెక్టర్ అన్నీ తెలుసుకొని మా రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య చేశారంటే ఆ సినిమా హిట్టే. ఆయన డెసిషన్ అలాంటిది, చూస్ చేసుకొని సెలెక్టివ్గా చేస్తారు. అలాగే స్టార్లు పక్కన చేస్తారు, అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొత్త వాళ్ళ పక్కన చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన ఈ సినిమా ఇట్లాంటి సినిమాలను ఎక్కువ నమ్మి కంటెంటెడ్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాలో చేసినందుకు. అలాగే నా మిత్రుడు సాయి కిరణ్ చేశారు. అలాగే ఇక ఈ సినిమాలో చేసినటువంటి అభిలాష్కి, చెర్రీస్కి, దీపికాకి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనం అందరం అభిమానించే శ్యామల గారు, ఆవిడ కూడా ఈ సినిమాని ఆవిడ కూడా చాలా సెలెక్టివ్గానే చేస్తారు, ఏ సినిమాలో కనపడదు. కానీ ఈ సినిమాలో చేసి ఒక కాజ్తో మా ప్రొడ్యూసర్లు చేస్తున్నారు అనే ఉద్దేశంతో చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు ప్రతి రాష్ట్రం మంచి కోరుకునే మంచి మనసు మీది, మీ మనసుతో ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఇద్దరు చాలా మంచివాళ్ళు, జగదీష్ గారు, మల్లికార్జున్ గారు, భూలక్ష్మి గారికి ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యి అమ్మవారి ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన ముఖ్య అతిథులైనటువంటి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలైనటువంటి మా సింహమైనటువంటి మా హైదరాబాద్ మాజీ అయినటువంటి తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే గారు కూడా తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వేదికమైనటువంటి వచ్చినటువంటి సముద్ర గారికి, శ్యామల గారికి, మరియు మా రంగారెడ్డి సార్కి, సత్తయ్య గారికి, మా రాకేష్ గారికి, ముఖ్యంగా మా ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పక్క గ్రామస్తులు, మా మండలం అంతా మేమంతా ఎప్పుడు కలిసే ఉంటాం కాబట్టి వారికి ఏంటంటే మరి నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా తీసినందుకు నిజంగా వారిని మనందరం కూడా తప్పకుండా అభినందించి, ఎందుకంటే ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే అనాథ ఏదైతే టైటిల్ తీసుకొని
రాసినటువంటి మా మిత్రుడు చిరంజీవి గారు కూడా మాకు 2 సంవత్సరాల నుంచి మాకు మిత్రుడైండు. ఆ చిరంజీవి గారు కూడా మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఈ సినిమా రాసి దాన్ని అదేవిధంగా డైరెక్షన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సినిమా హీరోలకు హీరోయిన్లకి సినిమాలు వచ్చినటువంటి అందరికి పాల్గొన్నటువంటి అందరు సహకరించినటువంటి అందరికీ ఇక్కడ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ఇచ్చేటటువంటి అందరు కూడా పేరు పేరున మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మా ఇద్దరు డైరెక్టర్లు చిరంజీవి గారు కూడా అందరు కూడా ఈ సినిమాలు ఉన్న వాళ్ళందరూ కూడా అందరు కష్టజీవులే కాబట్టి వారి కష్టము తప్పకుండా ఫలితం రావాలని చెప్పి వారు ఏ విధంగా అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాక్సిమంగా ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఈ డైరెక్టర్లు కానీ అందరు కూడా మొట్టమొదటిసారి చేసేటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు భగవంతుని కోరుకునేది ఏంటంటే రేపు ఆ దుర్గామాత దసరా రోజు దీన్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా 100% సక్సెస్ అయ్యి రాబోయే రోజులలో మీరు కూడా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ హీరోయిన్లు అందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ ఎవరంటే మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడమే దీనికి ఒక సినిమాకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చిందని, అదేవిధంగా శ్యామల గారు కూడా దీనికి మరొక గుర్తింపుగా ఈ సినిమాకు వచ్చింది కాబట్టి తప్పకుండా 100% సక్సెస్ అయ్యి ప్రజలు ఇందాక మన సముద్ర గారు చెప్పినట్టుగా ఒక్కోసారి ఏమైందంటే లో బడ్జెట్ సినిమాలే చాలా హైపు పోతాయి కాబట్టి ఆ విధంగా రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మన సినిమా ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో డైరెక్టర్కి అందరికీ కూడా సినిమా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. ఈరోజు నేను ఎవరని వీడియో ఫంక్షన్కి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అన్న గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగన్న గారికి మరి ఇక్కడ ఉన్న స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ముందర ఉన్న నాయకులకు మరి మీడియా మిత్రులకు మరి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సినిమాలు చూస్తూ ఉన్నా నేను కూడా, కానీ ఈరోజు మా మధుకర్జన్ గారు మరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి మన జగదీష్ బాబు గారు మరి మా మండలకు సంబంధించిన మరి మా కాన్స్టిట్యున్సీ మాహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి మరి సినిమా అనే ఫీల్డ్లో వచ్చారు కాబట్టి మరి భగవంతుడు దేవుడు వాళ్ళకు మంచిగా చూడాలని మరి సినిమా సక్సెస్ కావాలని మరి ఇక్కడ ఉన్న ఇద్దరు హీరోయిన్లు మరి వాళ్ళకు దేవుడు మంచిగా ఈ సినిమాకు పెద్ద సినిమా కాకుండా మరి కష్టపడి ఈ సినిమాకు తీశారు కాబట్టి మరి దేవుడు వాళ్ళకు మంచిగా చూడాలని చెప్పి ఇంకా ముందు మంచి సినిమాలు కూడా తీయాలని మరి డైరెక్టర్ ఏదైతే మన చిరంజీవి గారు నాకు 2 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం ఉన్నాను. మేము ఈ విషయంలో నేను సినిమాలో డైరెక్టర్ ఇట్లా ఉన్నానంటే నేను నవ్వుకుంటా మాట్లాడేవాని, కానీ నిజంగా ఈరోజు సినిమా చూపెట్టావు కాబట్టి మరి ఇంకా అంత ముందు మంచి సినిమాలు తీయాలని మా ఇక్కడ ఉన్న మాహేశ్వరానికి సంబంధించిన మా జగదీష్ బాబు గారికి మరి మల్లికార్జున గారికి ఇంకా ముందు మీరు ముందుకు రావాలి. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఎవరు చూసినా ఎవరు చేయకున్నా మీడియా మిత్రులు మీరు మెయిన్గా ఈ వీడియో ఫంక్షనానికి మీరు కొంచెం ముందు తీసుకుపోతే మాకన్నా మీరు చూస్తేనే ఈ సినిమా అనేది అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి భగవంతుడు ఏదైతే మీరు బోనాలు తీసి ఏదైతే మీరు పాటలు ఏదైతే ఉందో మరి అమ్మవారు గిట్ట మంచిగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని పక్కనే ఉన్న మన పెద్దమ్మ తల్లి ఇక్కడనే ఉందిగా ఆమె గిట్ట వీళ్ళ సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి ఆశీస్సులు ఉండాలని రేపు జరగబోయే దసరా దీపావళికి మంచి అమ్మవారి ఆశీస్సులు వీళ్ళ మీద
ఏదైతే సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి అందరికిట ఇలా మీద దృష్టి పెట్టి ఈ సినిమాకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అమ్మవారిని గిట్ట కోరుకుంటూ దేవుని గిట్ట భగవంతుని మరి ఇంత ముందుగా ఆలోచన ఇలాకు ముందు ఆలోచన ఇవ్వాలని మరి దేవుని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరికైతే మనిషి ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడగం రాజకీయంలో మాట్లాడాలంటే చాలా మాట్లాడలేదు కానీ ఫస్ట్ ఏమో ఈ సినిమా ఫీల్డ్లో ముందు ఇప్పుడే ఫస్ట్ మాట్లాడాం కాబట్టి ఏమనుకోవద్దు. మరి ఎవరి పేరు సరిగ్గా తీయలేదు, అందరికీ నా పేరు పేరు నమస్కారం తెలియసు. మంచి అవకాశం భగవంతుడు ఇంకా నెంబర్ 1గా జరగాలని దేవుని మరి ఇంకోసారి గిట మా అందరి తరఫున దేవుని కోరుకుంటా ఉన్నాం. జై. థ్యాంక్ యూ.